హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్గా అలాగే ఇన్స్టెంట్గా హెల్తీగా 3 రైస్ రెసిపీస్ అండి. వీటిల్లో ఫస్ట్ది దద్దోజనం చూద్దాం. ఈ దద్దోజనం మనం దేవునికి ప్రసాదంగా పెడతాం కదా, అలాగే సమ్మర్లో కూడా హెల్త్కి చాలా మంచిదండి. చక్కగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. దీనికి రైస్ 2 కప్స్ తీసుకున్నా నేను. ఈ రైస్ నార్మల్ రైస్ కంటే కొంచెం మెత్తగా ఉడికించి తీసుకోవాలి. అలాగే ఇవన్నీ పోపు ఇంగ్రీడియంట్స్ అండి. పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ తీసుకోవాలి. అలాగే ఆవాలు ఇవి కూడా 1 టీ స్పూన్. నేను తీసుకున్న రైస్కి సరిపడా క్వాంటిటీ అండి. ఇది జింజర్ శొంఠి పొడి, డ్రై జింజర్ పౌడర్, ఇది 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. అలాగే జీరా 1 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడినంత తీసుకోవాలి. బ్లాక్ పెప్పర్ అండి, మిరియాలు ఇవి 1 టీ స్పూన్ తీసుకోవాలి. ఇవి దద్దోజనంలో యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే కొత్తిమీర కొంచెము సన్నగా తరిగి తీసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చండి, ఇది యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే మినపగుళ్ళు తీసుకున్నా నేను, సాయి మినపప్పున్నా తీసుకోవచ్చు. ఇవి కూడా 1 టీ స్పూన్ తీసుకోవాలి. ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. అలాగే ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి ఒక 4 చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోవాలి. అల్లం చిన్న ముక్క, అలాగే కరివేపాకు 2 రెమ్మలు. మనకి ఈ దద్దోజనానికి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, శొంఠి పొడి వల్ల, అల్లం వల్ల స్పైసీనెస్ వస్తుంది. అలాగే ఫ్రెష్గా ఉన్న పెరుగు 1/2 లీటర్ తీసుకోవాలి. ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంకి అడ్జస్ట్ చేసుకొని మనం పోపు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా పోపు ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే పోపు మాడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆవాలు, అలాగే జీరా, మినపగుళ్ళు, అలాగే పచ్చిశనగపప్పు, మిరియాలు, బ్లాక్ పెప్పర్ ఇవి యాడ్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతాయి, మరి మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు దీనిలో చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల పోపుకి మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా అలవాటుగా చేసుకుంటే మంచిదండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఇవి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఎండుమిర్చి, వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ యాడ్ చేసుకొని ఇలాగా మిక్స్ చేసుకుంటూ చక్కగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలో శొంఠి పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఈ శొంఠి పౌడర్ వల్లే మనకి ఈ దద్దోజనానికి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఈ దద్దోజనంలో మనకి స్పైసీనెస్ అనేది పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, శొంఠి పౌడర్ వల్ల వస్తుంది. కాబట్టి స్పైసీకి తగినట్లుగా చూసుకొని యాడ్ చేసుకోండి. మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, దాన్ని బట్టి కొంచెం, అంటే నేను 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. స్పైసీకి తగినట్లుగా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఇలాగ లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పోపుని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం ఉడికించి తీసుకున్న రైస్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ చేత్తో బాగా మ్యాష్ చేస్తూ ఇలాగ మనం చేత్తో కలుపుకున్నట్లయితే ఈ రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. మనకి దద్దోజనం అంటే చాలా మెత్తగా ఉంటుంది కదండి, కాబట్టి రైస్ మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే మెత్తగా ఉండేటట్లు ఇలా కలుపుకోవాలి. దీనిలో ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి దద్దోజనం అచ్చంగా పెరుగుతో ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అలా కాకుండా కొన్ని వాటర్ కనుక యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, అంత టేస్టీగా ఉండదు. అలాగే మనం రైస్లో పెరుగు మిక్స్ చేసుకునేటప్పుడు రైస్ చల్లారిన తర్వాత మాత్రమే మిక్స్ చేసుకోవాలి. రైస్ వేడిగా ఉన్నప్పుడు కనుక పెరుగు యాడ్ చేసుకొని కలుపుకున్నట్లయితే పెరుగు విరిగిపోయినట్లుగా అవుతుంది. కాబట్టి రైస్ చల్లారిపోయిన తర్వాత ఇలా పెరుగు సరిపడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నారంటే దద్దోజనం చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, పెరుగు, రైస్ చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పోపు కూడా చల్లారిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పోపుని దీనిలో యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. చాలా ఈజీ కదండి, అలాగే చాలా టేస్టీగా. ఈ సమ్మర్లో అయితే చాలా హెల్తీగా కూడా ఉంటుంది.
ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలకు కూడా నచ్చుతుందండి, వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా మనం పోపు మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మనకి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు తింటారంటే కొంచెం స్పైసీ తగ్గించుకొని యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే దీనిలో దానిమ్మ గింజలు, గ్రేప్స్ ఇవి కూడా యాడ్ చేసినట్లయితే వాళ్ళకి ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. చూడండి, నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కొత్తిమీరని అవాయిడ్ చేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, ఈ దద్దోజనం ఇలా ప్రిపేర్ చేసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్కి, అలాగే పిల్లలకి ఈ సమ్మర్లో కూల్గా హెల్దీగా ఇలా కూడా ప్రిపేర్ చేసి పెట్టండి. చూసారు కదా, మీరు ట్రై చేయండి, మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ అయిన నువ్వుల రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ నువ్వుల రైస్ కూడా స్పైసీగా లేకుండా చాలా టేస్టీగా, సింపుల్గా, ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ రైస్ అండి, ఇది ఉడికించి తీసుకున్న రైస్. ఇది నేను ఒకరికి సర్వ్ చేసేంత రైస్ తీసుకున్నాను, ఒక బౌల్ రైస్ తీసుకున్నాను. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి సరిపడా తీసుకున్నానండి. కందిపప్పు 1 టీ స్పూన్, అలాగే తెల్ల నువ్వులు ఇవి 2 టేబుల్ స్పూన్స్, మన మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఎండుమిర్చి 4, కరివేపాకు 2 రెమ్మలు, ఇవి పౌడర్గా చేసుకొని రైస్కి యాడ్ చేసుకుంటాము. అలాగే ఇవేమో పోపు కోసం అండి. ఆవాలు 1/2 టీ స్పూన్, మినపగుళ్ళు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, అలాగే కొన్ని జీడిపప్పు, 1 ఎండుమిర్చి, కరివేపాకు 1 రెమ్మ, అలాగే ఇంగువ చిటికెడు మంచి ఫ్లేవర్ కోసం, సాల్ట్ రుచికి సరిపడినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో కందిపప్పు, ఎండు కొబ్బరి, నువ్వులు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని 1 నిమిషం పాటు చక్కగా డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి. ఇవి చాలా త్వరగా రోస్ట్ అయిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. చూడండి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇలా 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది కదా, లైట్గా కలర్ చేంజ్ అయింది. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వెంటనే స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా ఉండేటట్లుగా ఇలాగ గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని కొన్ని సెకండ్ల పాటు చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇంగువ పోపులో యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే దీనిలో కరివేపాకు, మనం తీసుకున్న ఎండుమిర్చి, జీడిపప్పు అన్నీ కూడా 1 బై 1 యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పోపు ప్రిపేర్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అలా హీట్ అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకున్నట్లయితే పోపు మాడిపోకుండా చక్కగా మంచి కలర్లోకి వస్తుంది. చూడండి, ఇది ఇలాగా పోపు రెడీ అయిపోయిన తర్వాత మనం ఉడికించి తీసుకున్న రైస్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇది మనం స్పైసీకి తగినట్లుగా, టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళు కొంచెం థిక్గా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది అయితే కొంచెం లైట్గా ఉంటే ఇష్టపడతారు. అలాగే ఎవరి టేస్ట్కి తగినట్లుగా ఆ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి నువ్వుల రైస్ రెడీ అయిపోతుంది. అలాగే దీనిలో సాల్ట్ అండి చూసుకొని యాడ్ చేసుకోండి. మనం నువ్వుల పౌడర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి అవసరాన్ని బట్టి చూసి కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ నువ్వుల పౌడర్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా ఇలాగా వెరైటీగా, కొంచెం స్పైసీగా, టేస్టీగా రైస్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా స్పైసీ తక్కువ యాడ్ చేసి ప్రిపేర్ చేసినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి.
చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ప్రిపేర్ చేసుకోండి. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు థర్డ్ రెసిపీ అయిన కోకోనట్ రైస్ ఉంది కదా, కొబ్బరి అన్నం, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇది కూడా చాలా ఈజీ అండి, అలాగే చాలా టేస్టీగా. ఈ సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది. దాని ప్రిపరేషన్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడికించిన రైస్ 2 బౌల్స్ తీసుకున్నాను, అలాగే పచ్చి కొబ్బరి, ఇది తురుముకొని తీసుకోవచ్చు లేదా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది నేను చిన్న కప్పు తీసుకున్నాను. మనం రైస్కి తగినట్లుగా, టేస్ట్కి తగినట్లుగా ఈ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ కోకోనట్ రైస్ కోసం నేను నెయ్యి తీసుకున్నానండి, 2 టేబుల్ స్పూన్స్, లేదంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పీనట్స్, మినపగుళ్ళు 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఈ పోప్ ఇంగ్రీడియంట్స్ అండి: ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు, జీరా, మినపగుళ్ళు ఇవి 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. ఎండుమిర్చి 2, కరివేపాకు 1 రెమ్మ, అలాగే పచ్చిమిర్చి 3, ఇవి చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు కొన్ని, అలాగే సాల్ట్ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. ఇంగువ కూడా పోపులో యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్నట్లయితే ఓవర్గా హీట్ అవనివ్వద్దండి. కొంచెం లైట్గా హీట్ అయిన వెంటనే పోప్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే నెయ్యి ఓవర్గా హీట్ అయ్యే కొద్దీ నెయ్యి మాడిపోయినట్లుగా ఉండి ఫ్లేవర్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. కాబట్టి నెయ్యి అయితే కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. చూడండి, పీనట్స్ కూడా యాడ్ చేసుకొని ఇలాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి స్పైసీకి తగినట్లుగా యాడ్ చేసుకోండి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా 1 బై 1 యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు చక్కగా ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మీడియం నుంచి లో ఫ్లేమ్ హీట్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ప్రిపేర్ చేసుకోండి. దీనిలోనే జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనకి టేస్ట్ బాగుంటుంది. మనకి పోపు ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగు అంటుకొని మాడిపోతుంది. చూడండి, ఇలా పచ్చి కొబ్బరి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించి తీసుకున్న రైస్ యాడ్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే రైస్ అంతా మెత్తగా ముక్కలుగా అయిపోతుంది. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని 2 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ 2 నిమిషాల్లో ఫ్లేవర్స్ మొత్తము ఈ రైస్కి బాగా పడతాయి. మనకి కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలాగా కొంచెం వెరైటీగా రైస్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. చూసారు కదా, మీరు ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. చూసారు కదా, ఈ 3 రెసిపీస్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా హెల్దీగా కూడా ఉంటాయి. ఈ సమ్మర్లో మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో పైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో అందించండి. ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేసినట్లయితే నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.